పన్నెండు బంతుల్లో అద్భుతం జరిగింది. ఓడాల్సిన రాజస్థాన్ విజయం సాధించింది. గెలవాల్సిన గుజరాత్ అపజయం పాలైంది. బాస్, టీ20 ఫార్మాట్లో చివరి 12 బంతుల్లో 15 రన్స్ చేయడం ఈజీనా కష్టమా అని అడిగితే మీరేం చెప్తారు బాస్? 12 బంతుల్లో 15 ఏంటి, 30 రన్స్ కూడా కొట్టచ్చని అంటారు కదా. కానీ గుజరాత్ టైటాన్స్ 12 బంతుల్లో 15 రన్స్ చేయలేకపోయింది. దాంతో రాజస్థాన్ చేతిలో అవమానకర ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి చివరి 12 బంతుల్లో ఏం జరిగింది? గెలుపు ముంగిట గుజరాత్ ఎలా బోల్తా కొట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం బాస్. ఈ మ్యాచ్లో యాక్చువల్గా జీటీ టార్గెట్ 211, కానీ చివరి 2 ఓవర్స్ వచ్చేసరికి జీటీ కేవలం 15 రన్స్ చేస్తే చాలు మ్యాచ్ గెలిచేస్తుంది. చేతిలో ఇంకా 3 వికెట్స్ ఉన్నాయి. పైగా క్రీజ్లో 11 బంతుల్లో 21 రన్స్తో సెట్ అయిన రషీద్ ఖాన్, అలాగే 11 బంతుల్లో 20 రన్స్ బాధేసిన రబాడా. ఈ సిచ్యువేషన్ చూశాక చాలా ఈజీగా జీటీ ఆర్ఆర్ని చిత్తు చేస్తుంది అనిపించింది. కానీ ఇక్కడే అస్సలైన ట్విస్ట్ వచ్చింది. 19 ఓవర్ వేయడానికి జోఫ్రా ఆర్చర్ బంతిని అందుకున్నాడు. ఫస్ట్ బంతికి 1 రన్ ఇచ్చాడు. సెకండ్ బంతి డాట్ బాల్, ఆ తర్వాత థర్డ్ బంతికి మళ్ళీ సింగిల్, ఫోర్త్ బంతికి కూడా సింగిల్, కానీ ఫిఫ్త్ బంతికి డాట్ బాల్. ఇక చివరి బంతికి కూడా కేవలం 1 రన్ మాత్రమే ఇచ్చాడు. అంటే 19th ఓవర్లో 6 బంతుల్లో ఆర్చర్ ఇచ్చింది కేవలం 4 పరుగులు మాత్రమే. అవును బాస్, కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నిజంగా ఇది నెక్స్ట్ లెవెల్ బౌలింగ్. 12 బంతుల్లో కేవలం 15 రన్స్ మాత్రమే కాపాడుకునే సమయంలో 6 బంతుల్లో 4 రన్సే ఇవ్వడం నిజంగా గ్రేట్. అయితే అప్పటి వరకు ఈజీగా మనం మ్యాచ్ గెలవబోతున్నాం అనుకున్న జీటీ ప్లేయర్స్ గుండెల్లో దడ మొదలైంది. ఇక చివరి ఓవర్లో వారికి కావాల్సింది 11 రన్స్. ఈసారి బంత్ అందుకుంది తుషార్ దేశ్పాండే. తానేమీ ఇంటర్నేషనల్ బౌలర్ కాదు. ఆర్చర్ అంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ కాబట్టి తన బౌలింగ్లో పరుగులు రాలేదు, ఓకే. కానీ దేశ్పాండే బంతిని అందుకోగానే ఎక్కడ మ్యాచ్ చేజారిపోతుందేమో అనిపించింది. ఎందుకంటే చివరి ఓవర్లో 11 రన్స్ అనేది ఎక్కడైనా చాలా ఈజీగా చేసే స్కోరే. బట్ ఇక్కడ తుషార్ దేశ్పాండే స్టన్నింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్చువల్గా ఫస్ట్ బాల్ వైడ్ వేశాడు. దాంతో ఈక్వేషన్ 6 బంతుల్లో 10 రన్స్, అంటే 2 భారీ షాట్స్ కొట్టేస్తే రాజస్థాన్ కథ కంచికి, గుజరాత్ విజయానికి చేరువయ్యేది. అలాంటి హై ప్రెషర్ సిచ్యువేషన్లో ఫస్ట్ అఫీషియల్ బంతికి సింగిల్ వచ్చింది. సెకండ్ అండ్ థర్డ్ బంతికి కూడా సింగిలే వచ్చింది. ఇక ఫోర్త్ బాల్ డాట్గా మారింది. ఆ తర్వాత ఫిఫ్త్ బంతిని భారీ షాట్ ఆడాడు రషీద్. అది వేగంగా దూసుకెళ్ళింది. బట్ అంతలోనే జోఫ్రా ఆర్చర్ అంతకన్నా వేగంగా దూసుకొచ్చి పర్ఫెక్ట్ క్యాచ్ని అందుకున్నాడు. దీంతో రషీద్ అవుట్. ఇక మిగిలింది ఒకే ఒక్క బంతి, అంటే 6 బాదితే సూపర్ ఓవర్. అలాంటి టైంలో ఎవరైనా ఫుల్ టాస్ వేస్తారా బాస్? దేశ్పాండే వేశాడు. బట్ బ్యాటర్ అది మిస్ చేశాడు. దాంతో ఒక్క పరుగు కూడా రాలేదు. అంటే చివరి ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితుల్లో దేశ్పాండే మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇది నిజంగా కిర్రాక్ బౌలింగ్. ఎందుకంటే గుజరాత్ 161 పరుగుల వద్ద 7th వికెట్ని కోల్పోయింది. దాంతో గెలవాలంటే చివరి 5 ఓవర్స్లో 50 రన్స్ కావాల్సి వచ్చింది. చెప్పుకోదగ్గ బ్యాటర్ క్రీజ్లో లేకపోవడంతో మ్యాచ్ రాజస్థాన్దే అని ఫిక్స్ అనుకున్నారు. కానీ రషీద్ ఖాన్, రబాడా నెక్స్ట్ 18 బంతుల్లో 38 రన్స్ బాధేశారు. రాజస్థాన్ టీంకి ముచ్చెమటలు పట్టించారు. అలాంటి విధ్వంసం చూశాక 12 బంతుల్లో 15 రన్స్ అనేది ఈజీ కాదు, డెడ్ ఈజీ. బట్ 19th ఓవర్లో ఆర్చర్, 20th ఓవర్లో దేశ్పాండే అత్యద్భుతమైన బౌలింగ్ వేసి 2 ఓవర్లలో కేవలం 8 రన్స్ మాత్రమే ఇచ్చి 6 పరుగుల తేడాతో రాజస్థాన్కి థ్రిల్లింగ్ విక్టరీని అందించారు. ఈ ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్. మీరేమంటారు బాస్? మీరు ఎక్స్పెక్ట్ చేశారా బాస్ 12 బంతుల్లో 15 రన్స్ కొట్టాల్సిన టైంలో రాజస్థాన్ గెలుస్తుంది అని? చెప్పండి బాస్, మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.